ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. బాలయ్య మూవీ టీజర్ ఎప్పుడు? ట్విస్ట్ ఇచ్చిన నాగశ్విన్. కీర్తి సురేష్ సినిమా రిలీజ్ లేదా? నందమూరి బాలకృష్ణ అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో భారీ యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీకి వీరమాస్ అనే టైటిల్ ఫిక్స్ అంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ టైటిల్ మార్చమంటున్నారు ఫ్యాన్స్. మరి వీరమాస్ టైటిల్ నే పెడతారా లేక మారుస్తారా? అసలు ఈ మూవీ టైటిల్ అండ్ టీజర్ రిలీజ్ చేసేది ఎప్పుడు? నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK 109 మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఓవైపు షూటింగ్ జరుపుకుంటూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఎన్నికల కారణంగా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన మేకర్స్ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి మరింత స్పీడ్ గా షూటింగ్ చేస్తున్నారు. ఇటీవల జైపూర్లో కీలకమైన యాక్షన్ ఘట్టాలను తెరకెక్కించారు. తాజాగా దర్శకుడు బాబీ ట్విట్టర్లో బాలకృష్ణతో దిగిన ఫోటోని షేర్ చేసి జైపూర్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయిందని తెలియజేశారు. మోస్ట్ ఇంటెన్స్ షెడ్యూల్ కంప్లీట్ చేసేశాం, దీనికి కేవలం నందమూరి బాలకృష్ణ గారు కారణమంటూ బాబీ ట్వీట్లో ప్రస్తావించారు. బాలయ్య ఎనర్జీతో సక్సెస్ఫుల్ గా ఎలక్ట్రిఫ్లయింగ్ సీక్వెన్స్ పూర్తి చేయగలిగామంటూ బాబీ పోస్ట్లో మెన్షన్ చేయడం ఆసక్తిగా మారింది. అలాగే NBK 109 మూవీ టైటిల్ టీజర్ ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకుని రాబోతున్నట్లుగా కన్ఫర్మ్ చేశారు. అయితే డేట్ ఎప్పుడు అనేది మాత్రం డైరెక్టర్ బాబీ ఈ పోస్ట్లో ప్రస్తావించలేదు. టైటిల్ విషయానికొస్తే వీరమాస్ టైటిల్ బాగోలేదు, మార్చాలంటూ అభిమానులు పోస్టులు పెట్టడంతో టైటిల్ మారుస్తారా, అదే ఉంచేస్తారా అనేది ఆసక్తిగా మారింది. టైటిల్ అండ్ టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పలేదు కానీ సెప్టెంబర్ 1న బాలయ్య 50 సంవత్సరాల వేడుకలో రిలీజ్ చేస్తారని, ఈ మూవీని డిసెంబర్ లేదా సంక్రాంతికి రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. మరి త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారేమో చూడాలి. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో డైరెక్టర్ గా పరిచయమై అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత మహానటి సినిమాతో సంచలనం సృష్టించాడు. కల్కి మూవీతో ఏకంగా చరిత్ర సృష్టించాడు. అతను ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎస్, అతనే నాగశ్విన్. అయితే నాగశ్విన్ కల్కి 2 గురించి అప్డేట్ ఇస్తున్నాడు అనుకుంటే ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఇంతకీ నాగశ్విన్ ఇచ్చిన ఆ ట్విస్ట్ ఏంటి? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో నాగశ్విన్ తెరకెక్కించిన కల్కి 1100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. త్వరలో కల్కి OTTలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. కల్కి 2 నెక్స్ట్ ఇయర్ వస్తుందని గతంలో నిర్మాత అశ్విని దత్ ప్రకటించారు. అయితే దీపిక ప్రెగ్నెంట్ కావడంతో నెక్స్ట్ ఇయర్ కల్కి 2 వస్తుందా, ఇంకా ఎక్కువ ఆలస్యం కానుందా అనేది ఆసక్తిగా మారింది. కల్కి 2 గురించి నాగశ్విన్ అప్డేట్ ఇస్తాడనుకుంటే కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు. నాగశ్విన్ AVM ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినిమా చేయనున్నారు. ఈ కొత్త సినిమాకి సంబంధించి అసోసియేట్ డైరెక్టర్స్ కావాలి అంటూ అనౌన్స్ చేయడం ఆసక్తిగా మారింది. అయితే ఈ ప్రాజెక్ట్ కల్కికి సంబంధించిందా లేక కొత్త ప్రాజెక్టా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. నాగశ్విన్ వీలైనంత వరకు కొత్త వారికి అవకాశాలను ఇవ్వాలని అనుకుంటూ ఉంటాడు. ఇక ఇప్పుడు కొత్త టెక్నీషియన్స్ తో వర్క్ చేయాలి అనే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే తన టీంలోకి యంగ్ టాలెంటెడ్ మేకర్స్ ను ఆహ్వానిస్తున్నాడు. ఇక నాగశ్విన్ కేవలం తన హోమ్ ప్రొడక్షన్ వైజయంతి మూవీస్లోనే కాకుండా బయట సంస్థలతో కూడా వర్క్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మరి నాగశ్విన్ ఈ ప్రాజెక్టుపై క్లారిటీ ఇస్తాడేమో చూడాలి. నేను శైలజ, నేను లోకల్ అంటూ తెలుగు తెరపైకి దూసుకొచ్చిన మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ మహానటి సినిమాతో తెలుగువారి హృదయాల్లో స్థిర స్థానం సంపాదించుకుంది. అయితే ఈ అమ్మడు ఓ డిఫరెంట్ మూవీలో నటించింది. ఆ సినిమా వేరే భాషల్లో థియేటర్స్లోకి వస్తుంది, కానీ తెలుగులో మాత్రం రావడం లేదు. ఇంతకీ ఆ సినిమా ఏంటి? రిలీజ్ కాకపోవడానికి కారణమేంటి? మహానటి సినిమాలో అలనాటి నటి సావిత్రి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. ఉత్తమ నటిగా జాతీయ అవార్డు సైతం దక్కించుకుంది. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుకు జంటగా సర్కార్ వారి పాట సినిమాలో నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత స్పీడ్ తగ్గించేసింది. లేడీ ఓరియంటెడ్ మూవీస్ గుడ్ లక్ సఖీ, మిస్ ఇండియా తదితర చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. ఇక లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయకూడదని ఫిక్స్ అయినప్పటికీ KGF నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నుంచి ఆఫర్ రావడంతో కాదనలేకపోయిందట. ఈ నిర్మాణ సంస్థ కీర్తితో రఘు తాత అనే సినిమాను నిర్మించింది. ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కానుంది. తెలుగులో ఆగస్టు 15న రవితేజ మిస్టర్ బచ్చన్, రామ్ డబుల్ స్మార్ట్, విక్రమ్ తంగలాన్ రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలకే స్క్రీన్లు దొరకడం కష్టమనుకుంటే హిందీ చిత్రాలు స్త్రీ 2, వేద కూడా విడుదలవుతూ ఉండడంతో మరింత కష్టంగా మారింది. ఇలాంటి టైంలో కీర్తి సురేష్ రఘు తాత సినిమాను తెలుగులో రిలీజ్ చేయడం రిస్కీ అవుతుంది. అందుకని తెలుగులో ఈ మూవీని రిలీజ్ చేయడం లేదట. ఒరిజినల్ వెర్షన్ రిలీజ్ అయితే 2 వారాల గ్యాప్ తర్వాత తెలుగులో రిలీజ్ చేస్తారేమో. మరి రఘు తాత ఏమవుతుందో చూడాలి. ఆగస్టు 15న వస్తున్న మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్, తంగలాన్, ఆయ్ సినిమాల మేకర్స్
పోటీ పడి మరీ ప్రమోషన్స్ చేస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో షాక్ మిరపకాయ తర్వాత రూపొందుతున్న చిత్రం మిస్టర్ బచ్చన్. అయితే ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కన్నూరులో చాలా గ్రాండ్ గా నిర్వహించారు. మరి మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ టైం నా కెరీర్లో నేను అడిగిన దానికంటే అన్నీ ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు. అది ఏదన్నా అడగని అన్నిటికంటే ఎక్కువనే ఇచ్చారు. అది షూటింగ్లో అవసరాలు అవ్వచ్చు, లేకపోతే లిరిసిస్ట్లకి నా రెమ్యునరేషన్ నేను మాట్లాడింది అవ్వచ్చు, ఎనీథింగ్ నేను ఏది చెప్తే అది దానికి ఒక 10 రూపాయలు ఎక్కువ ఇచ్చారు తప్ప ఎక్కడ తక్కువ చేయలేదు. అందుకే ఈ సినిమా అంత ఫాస్ట్గా ఫినిష్ చేయగలిగాం. ఇది కేవలం దిస్ క్రెడిట్ గోస్ టు ద పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ అండ్ విశ్వప్రసాద్ గారికి ఉన్న ప్యాషన్. ఆయన టెక్నికల్గా ఒక వర్చువల్ మీడియా గురించి కానీ, లేకపోతే వర్చువల్ రియాలిటీ బ్యాక్డ్రాప్లో షూటింగ్ గురించి కానీ, గ్రాఫిక్స్ మీద కానీ, కెమెరా ఎక్విప్మెంట్ మీద కానీ, అంటే ఒక 100 సినిమాలు తీయాల్సిన వ్యక్తి కేవలం డబ్బు ఉందని రాలేదు, అంతకంటే 100 రేట్లు ప్యాషన్తో వచ్చారు ఆయన. ఆ ప్యాషన్ వల్లే మేము ఇక్కడ ఉన్నాం. ఒకటే సినిమా కాదు, పీపుల్ మీడియాలో కంటిన్యూగా నేను సినిమాలు చేస్తూనే ఉంటా. ఇది కర్నూలులో ఎందుకు చెప్తున్నానంటే, కర్నూలుకి నాకు కూడా ఒక విడదీయని బంధం ఉంది. లాస్ట్ టైం గద్దలకొండ గణేష్ వచ్చినప్పుడు ఇక్కడే ఉన్నాను నేను 15 రోజులు. మరి యాగంటిలో షూటింగ్ చేసాం. ఆ సినిమాని సూపర్ హిట్ చేశారు. మళ్ళీ మిస్టర్ బచ్చన్ కూడా మీరు బ్లాక్ బాస్టర్, సూపర్ హిట్ సరిపోదు, చాలా రోజులు నా సినిమా వచ్చి బ్లాక్ బాస్టర్ కావాలి, బ్లాక్ బాస్టర్ మీరు చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. Starting with my most important person, Director Garu. They say that the stricted teachers are the ones that have the most love for their students. So I would say that that's very true for you. And thank you so much for introducing me to this beautiful world and giving me this opportunity. To my hero Garu, నిజానికే మీరు మాస్ మహారాజా, అందుకే నాని మాస్ మహారాణి లాగే చూసుకున్నారు. ఈ సినిమా మీకు ప్రతి బ్లాకు సినిమా అంతా కలర్ఫుల్గా అందంగా లడ్డులాగా ఉంటుంది సినిమా. అది రేపు 14వ తారీఖు సాయంత్రం నుంచి మీరు విట్నెస్ చేయబోతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆయనక. ఈ సినిమాలో నేను కానీ భాగ్య కానీ, అఫ్కోర్స్ భాగ్య అందంగానే ఉంటుంది, ఇంకా అందంగా కనిపించింది బికాస్ ఆఫ్ ఆయనక. మిక్కీ జేమేర్ నుంచి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి మ్యూజిక్ వస్తుందని. మీరేమో ఎక్స్పెక్ట్ చేశారా? నిజంగా ఇలాంటి సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేశారా మిక్కీ నుంచి? ఒక రకంగా షాక్ ఇచ్చినట్టే. ఫస్ట్ టైం ట్యూన్స్ వినిపించినప్పుడు హరీష్ ఇది మిక్కీనా అనిపించింది నాకు. హరీష్ హార్డ్ వర్కింగ్ వేరు, ఎందుకంటే అన్ని శాఖలు ప్రాపర్గా చేసుకుంటాడు. డైలాగ్స్ కానీ, లిరిక్స్ కానీ, మ్యూజిక్ కానీ, సౌండ్ కానీ, ప్రతిదీ. సో ఇంతకన్నా నీకేం చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది జేకప్ అయినాగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. 14వ తారీఖు సాయంత్రం నుంచి ఎరగతి పోతుందండి. మర్చిపోయాను ఇంకో విషయం, యా ఆన్లైన్ బుకింగ్స్ ఓపెన్ అయినాయి తమ్ముళ్ళు. అందుకే హరీష్ శంకర్ లాంటి డైరెక్టర్స్ ఉంటే ఆర్టిస్టులు చాలా ఈజీ అవుతుంది ఏ పని చేయాలన్నా. డాన్స్ మాస్టర్లతో సహా అందరినీ ఎరగ తీసి ఉతికి ఆరేస్తాడు. మాస్ మూవీ దసరా, క్లాస్ మూవీ హాయ్ నాన్న, ఇలా సినిమాకి వైవిధ్యం చూపించే నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం. ఈ మూవీకి వివేక్ ఆత్రేయ డైరెక్టర్. శనివారం మాత్రమే కోపాన్ని ప్రదర్శించే డిఫరెంట్ కాన్సెప్ట్తో రూపొందుతుంది ఈ మూవీ. అయితే డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై దానయ్య నిర్మిస్తున్న సరిపోదా శనివారం చిత్రాన్ని ఆగస్టు 29న రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ మూవీ ట్రైలర్ను సుదర్శన్ 35mm థియేటర్లో ప్రేక్షకుల అభిమానుల సమక్షంలో రిలీజ్ చేశారు. మరి సరిపోదా శనివారం ట్రైలర్ ఎలా ఉందో చూద్దామా? ట్రైలర్ నచ్చిందా? చాలా ఏళ్ల తర్వాత మిమ్మల్ని అందరినీ మీట్ చేస్తున్నాను. గ్యాంగ్ లీడర్ తర్వాత ఇప్పుడు సరిపోదా శనివారం 29th రోజు, మీరు ఆగస్ట్ 29th రోజు మీరు అందరూ మీ ఫ్యామిలీతో వెళ్ళి మూవీ చూడండి. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ట్రైలర్ చూసారా ఎలా ఉంది? మూవీ అందుకనే సూపర్గా ఉంది. చాలా చాలా మంచిగా వచ్చింది. ఫెంటాస్టిక్ మూవీ. నానిగారు ఒక కష్టపడి ముందుకొచ్చే ఒక మంచి హీరో. ఆయన ఏం బ్యాక్డ్రాప్ లేదు. మీ అందరినీ ఆయన పెంచారు. ఆయన అంతా చాలా మంచి మనిషి. ఆయన ఎన్నో న్యూ టాలెంట్స్కి ఛాన్స్ ఇచ్చి
బ్రేక్స్లు ఇచ్చి చాలా చాలా మంచి చేస్తున్నారు. ఆయన మనసు కోసమే ఈ మూవీ చాలా పెద్ద హిట్ అయిందని నేను చెప్తున్నానండి. ఈ సుదర్శన్కి ఒక స్పెషల్ హిస్టరీ ఉంది. ఏంటో తెలుసా, మనందరికీ ఈ థియేటర్ చాలా స్పెషల్. మన జెర్సీ రిలీజ్ ఇక్కడే చూశాను, దసరా మార్నింగ్ షో ఇక్కడే చూశాను, యాక్టర్ కాకముందు కూడా ఎన్నో సినిమాలు చూశాను ఇక్కడ. ఈ సుదర్శన్ నన్ను మీలో ఒకటిగాను చూసింది, మీ ముందు స్టేజ్ మీద కూడా చూసింది. ఈరోజు ఇక్కడ నాకు ట్రైలర్ వివేక్ చూపించిన వెంటనే, ఈ ట్రైలర్ కట్ అయిన వెంటనే, ఇది ఫోన్లోనో ఇంట్లోనో ఫ్రెండ్స్ మధ్యలో చూడటం కాదు, సుదర్శన్ 35mm మా వాళ్ళందరితో కలిసి చూడాలి అని అప్పుడే ఫిక్స్ అయ్యాను. అండ్ ఈరోజు జరిగినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. మా మెయిన్ థియేటర్ సుదర్శన్ కాదు నాకు ఇంకా తెలియదు, కానీ సుదర్శన్ అయితే కనుక మార్నింగ్ షో కూడా కలుద్దామా? ఒకవేళ ఇక్కడే అయితే కనుక డెఫినెట్గా మీ అందరి మధ్యలో కూర్చొని సినిమా చూడాలనుకుంటున్నాను. అదిరిపోద్ది ఈ మంత్ ఎండ్కి. కడుపు నిండిపోయింది, హ్యాపీగా ఉంది. మీ అందరితో కలిసి ట్రైలర్ చూస్తాను. ఇంకా నెక్స్ట్ టార్గెట్ August 29th డైరెక్ట్గా సినిమా చూడటమే ఫిక్స్ అయిపోయింది అంతే. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో మూవీ గురించి ప్రచారం జరుగుతుంది కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రావడం లేదు. అయితే సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఈ మూవీని సెట్స్ పైకి తీసుకురానున్నారని టాక్ వినిపిస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన 2 పాటలు యూట్యూబ్లో దూసుకెళ్తున్నాయి. దేవరా సాంగ్స్ కి ప్రపంచవ్యాప్తంగా లభించిన ఆదరణ, ప్రేమ ఎంతో నచ్చిందని, ఇది కేవలం ఆరంభం మాత్రమే, మరింతగా ముందుంది అంటూ అనిరుద్ పోస్ట్ చేయడం ఆసక్తిగా మారింది. కింగ్ నాగార్జున నటించిన చిత్రాల్లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమా మాస్. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఒకరోజు ముందుగా ఆగస్టు 28న మాస్ మూవీని రీరిలీజ్ చేస్తున్నట్టుగా అఫీషియల్గా అనౌన్స్ చేశారు. మెగా డాటర్ నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్లు చిత్రం సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఈ మూవీ 4 రోజులకు 7,48,00,000 కలెక్ట్ చేసి ఆల్ ఏరియాస్లో బ్రేక్ ఈవెన్ కావడం ఓ విశేషమైతే, ఈ కమిటీ కుర్రోళ్లు మూవీ టీంని రాజమౌళి, సుకుమార్, నాగశ్విన్, నాని ప్రశంసించారు.